அடியோமோடும் எல்லோரும் திருவிழாயிரம் பல்லாண்டு ஒளிவாயும் பல்லாண்டு ஒளிவாறு சோறு சத்தையும் சுடாடும் பல்லாண்டு 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 பல்லாயிரத்தாண்டு పల్లాండు పల్లాండు అంటే కంచి వరదరాజ స్వామిని సేవించేవారు తెలియాలి. ఆ కంచి వరదరాజ స్వామి సన్నిధిలో ఒకసారి తెలియాలి వారికి ఆ నాలుగు కంచి రాజుగారు గజానావడం చేసినారు. అంటే ఆ ఖండితుడైనటువంటి వారిని తెలియాలి వారు ఏది మీద కూర్చోబెట్టి ఊరంతా కూడా ఊరేగింపు చేస్తున్నాడు. ఆ ఊరేగింపు చేస్తున్న సందర్భంలో పరమ పవిత్రమైన విష్ణు భక్తుడు ఎక్కడ తెలియాలి వారు ఈయన యొక్క సన్మానాన్ని చూడడానికి ఆ పరమాళ్ళకే కుతూహలం కలిగింది. వెళ్ళిపోయి చూడాలి స్వామి అంటే భక్తి ఆ భక్తుల మీద పరమాళ్ళకి బాగా స్వామికి అంత భక్తి అన్నమాట. ఈయన జరిగే సన్మానాన్ని చూడాలి. ఒక కొడుకు సన్మానం జరుగుతుంటే సత్య విధంగా సంతోషంగా వెళ్తుంటాం అంటారు. అదేవిధంగా ఈ తెలియాలి వారికి సన్మానం జరుగుతుంటే చూడాలనే ఉద్దేశంగా గరుడవాహనం మీద పెరుమాళ్ళు వచ్చినాడు వరదరాజ స్వామి. గరుడవాహనం మీద స్వామి వచ్చింటే ఆయన వచ్చినాడు. ఎదురుగా ఎదురు మీద నేను కూర్చున్నప్పుడు ఎదురుగా స్వామి కనిపించాడు. కనిపించగానే నేను వెంటనే ఆటుగా అప్పటికప్పుడుగా పల్లాండు పల్లాండు పల్లా ఎత్తా ఉంటాను. అంటే ఆ ఎదుర్కొన్నటువంటి గంటల నుండి వాయించుకుంటూ అయ్యా మీరు ఎప్పుడు ఈ విధంగానే సంతోషంగా గరుడవాహనానికి లక్ష్మీ సమేతంగా తిరుగుతూ లక్ష్మీ సమేతంగా కలిసి ఉండాలి. పేదలకు నాట్య సమానంలో అవతారాలు మార్చి ఇది మార్చి అటు మార్చి అనాథ పాలతో తిరగడం వద్దు. లోకమంతా చల్లగా ఉండాలి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. పల్లాండు పల్లాండు అంటే మీరంతా ఇలా ఎప్పుడు ఉన్నట్టుగానే ఉండాలి అని ఆ స్వామివారిని కోరుకున్నాడు. అదేవిధంగా ఈరోజు మనందరం కూడా స్వామివారి సేవ చేసినాం కాబట్టి మనందరం కూడా సంతోషంగా ఇది బాధ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా చక్కగా 2 పంటలు పండి అందరూ కూడా పిల్లాబాబులతో ఉండాలని కోరుకుంటూ మనం పల్లాండు అంటాం. పల్లాండు అంటే ఇదే విధంగా ఎప్పుడు కూడా ఉంటారు. ఈరోజు మనం ఎంత సంతోషంగా ఉన్నాము ఈ సంతోషంగా ఎప్పుడూ కూడా ఉండాలని కావాలని కోరుకున్నాము. ఆ విధంగా పల్లాండు పల్లాండు అని తెలియాలి వాళ్ళు అనుకున్నారు. స్తోత్రం చేసినారంట. అదే స్తోత్రం తమిళంలో